అంత షేదెక్కింది రాత్రి. ఓ పోయి చల్ల కొట్టేయాలరా దేవుడా. అవునే అక్క, మరి ఇంకేం విశేషం లేదా? ఎక్కడనే పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటిదాకా ఏమీ లేదు. కనీసం హాస్పిటల్కి పోదామన్న కూడా వస్తలేడే. అమ్మ నాన్న నీ గురించే బాధపడుతున్నారే అక్క. నీకన్నా వెనుక నాకు పెళ్ళయింది, నాకు ఒక పాప ఉంది కదా. నీకు కూడా ఒక కొడుకో బిడ్డ పుడితే వాళ్ళకు సంతోషం కదనే. ఇప్పుడు పిల్లల గురించి ఆలోచించి ఏం చేయాలి చెల్లె? ఫస్ట్ ఆయన జాబ్ చూసుకొని తాగుడు మానేస్తే అదే చాలు నాకు. కానీ లోకం మొత్తం అట్లా కాదు కదనే అక్క. ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ ఏమైంది, మీ అక్కకి ఏమైంది అనేసి అడుగుతున్నారు. ఏం చెప్పాలో అర్థమైతే లేదే. ఇక అనుకోరా చెల్లె, నేను ఏం చేయను చెప్పు? నా తలరాత అట్లా రాసిండా దేవుడు. సరేనే అక్క. మరి నైట్ బావ ఏం తినకుంటేనే పడుకున్నాడు అంటున్నావు కదా, లేపి బ్రష్ చేసుకొని ఇంత టిఫిన్ అన్న పెట్టు. సరే చెల్లె, నేను బావని లేపి తినిపిస్తా, తర్వాత నిమ్మలంగా ఫోన్ చేస్తాను నీకు. సరే అక్క. అయ్యో, ఈయన ఇంతసేపు పడుకునే ఉండే కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిండు? లేడు కదా. అత్తమ్మా, కోడలా. అత్తమ్మా, ఆయన ఇంతసేపు ఇక్కడే పడుకుని ఉన్నాడు కదా, కనిపిస్తలేడు. ఎక్కడ పోయిన చూసినావా? ఏమో కోడలే, నేను జూలే బోల్దు అనుకుంటున్నా నేను ఇంట్లో. అవునా అత్తమ్మా, ఇవాళ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి పొద్దున్నే లేచి రెడీ అయినా, వెళ్ళి ఆయన లేపుదామంటే ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇక నీకు తెలుసు కదా కోడల వాని గురించి, మళ్ళీ ఎవడు పిలిచిండో మళ్ళీ తాయ తందు పోయిండు. వా నైట్ బిల్ షేదరా బాబు. ఏమో అత్తమ్మ, ఇక ఆయన ఎప్పుడు మారుతాడో ఏమో. ఇట్లా చల్ల బీరు తాగితే